నమస్కారం. ఆలోచనామృతానికి స్వాగతం, సుస్వాగతం. తొక్కుకుంటూ పోతా, ఇప్పటిదాకా తొక్కుకుంటే వచ్చాను పైకి, మరింత తీవ్రంగా అందరినీ తొక్కుకుంటూ పైకి వెళ్తాను అనే మాట అసెంబ్లీ సాక్షిగా ఇటీవల రేవంత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నారు, చూశాము. దీనికి కారణం ఏమిటి? ఇంత అహంభావమా, అహంకారమా, లేకపోతే అది ఆత్మవిశ్వాసమా? అంటే రెండూ ఉంటాయి. ఆత్మవిశ్వాసం కాస్త అహంకారంగా మారుతుంది, దాని అహంభావంగా కూడా మారుతుంది. ఆత్మవిశ్వాసం ఉండాలి ఎవరికైనా. ఆత్మవిశ్వాసం దాటి అహంకారంగా మారిన తప్పే ఇంకా అహంభావంగా మారితే ఇంకా తప్పవుతుంది. దీని నేపథ్యం ఏంటి? మరి ఇంత అసెంబ్లీ సాక్షిగా ఎవరిని హెచ్చరించారు, ఎవరిని దొరుకుతున్నారు? అట్లాగే బావమర్దల గురించి కూడా ఒక మాట మాట్లాడారు. హరీష్ రావు, కేటీఆర్ గారి గురించి కూడా మాట్లాడారు. ఎవరిని మోసం చేస్తారు ఏమిటి అనేది కూడా చెప్పారు. ఎందుకంటే చాలా వరకు ఏమైందంటే ఈ మాటల మీద చాలామంది ఏమంటారు, మోసం చేసేవాడికి ఎదుటివారి మోసాలు తెలుస్తాయని చెప్పి. అంతే కదా. జనరల్గా పేకాటలో ఎదుటివాడి పేకాట ఏమాడుతున్నాడు, వాడు వేసే కార్డు ఏమిటి, దాన్ని బట్టి పేకాడుతుంటారు చాలామంది. పేకాటలో గెలిచే వాళ్ళు కూడా అట్లా గెలుస్తుంటారు. ఎదుటివాడి మూడుని బట్టి ఎదుటివాడి దగ్గర ఏం కార్డులు ఉన్నాయో సగం కార్డుల వరకు చెప్పగలుగుతారు. కొందరు అయితే మొత్తం కార్డులు వాడి దగ్గర ఏం కార్డు ఉండి చెప్పగలుగుతారు ఎదురు. అది మోసం కాదు. అది మోసంతో చేసేదేమో వెనక అద్దం ఉంటే, లేకుంటే కళ్ళద్దాల్లో చూసి, ఎదుటివారి కళ్ళద్దాల్లో చూసి ఆట ఇవన్నీ చూస్తుంటాం మనం. కానీ డైరెక్ట్గా కొంత ఊహ ఉంటుంది కదా పేకాట్లో. అట్లాగే రాజకీయాలు కూడా పేకాటలాగా తయారైంది. ఎదుటివాడి ఎత్తులేంటి, జిత్తులేంటి, మనం ఎట్లా చేసుకోవాలి, ఏ రకంగా మనం దాన్ని గమనించాలి దాన్ని బట్టి రేవంత్ రెడ్డి ఈ విషయంలో చాలా దిట్ట. ఇప్పటి రాజకీయాల్లో నాకు ఆల్మోస్ట్ ఆల్ ఎప్పుడో ప్రతిధ్వనిని ఈనాడులో వచ్చేటప్పుడు మేము అప్పుడు లిఫ్ట్లో కలిసేవాళ్ళం, లేకుంటే ప్రతిధ్వని రికార్డ్ అయ్యేది కనుక గంట సేపు చిట్చాట్ చేసేవాళ్ళం. అప్పుడు జెడ్పీటీసీ ఉండేవాడు ఆయన కనుక అప్పటి నుంచి నాకు పరిచయం ఆయన. నన్ను మర్చిపోవచ్చు ఆయన, కానీ అట్లా మేము చాలాసార్లు ఒక 4-5 ఏళ్ళు వరుసగా వారానికి ఒకసారి కలిసేవాళ్ళం ఆ రికార్డింగ్లో భాగంగా. కానీ తర్వాత చూసుకుంటే ఎదుగుదల, రేవంత్ రెడ్డి ఎదుగుదల చూడండి. ఒక జెడ్పీటీసీ నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ మనకు టీడీపీ పోవడం, టీడీపీ నుంచి చంద్రబాబు నాయుడుకు దగ్గర కావడం, ఓటుకు నోటు కేసు అయినా సరే తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ పోరాటంలో కూడా గన్ రెడ్డి అనే మాట తెచ్చుకోవడం, గన్ను పట్టుకొని తెలంగాణ ఉద్యమకాల మీద పోయిందనే బాపా తెచ్చుకోవడం, ఏదైనా దూకుడుగా పోయింది కానీ ఎక్కడ కాంప్రమైజ్ కాలేతాను. నేనంటే ఈ విషయంలో వాడు మొనగాడరా, వాడు మగాడరా అనే మాట మాట్లాడుతుంటారు కదా, అది సినిమాలో మాట. కానీ రాజకీయాలు ఈ మాట ఎవరికి చెల్లుతుంది అంటే రేవంత్ రెడ్డి చెల్లుతుంది అంటున్నాను. అంటే ఒక రకంగా చెప్పాలంటే 10 ఏళ్ళు పూర్తిగా కునారిల్లిపోయి కాంగ్రెస్ పార్టీ మొత్తం సిఎల్పీని వీళ్ళని చేసుకుంటున్నా కూడా అప్పటిదాకా ఉన్న పీసీసీ అధ్యక్షులు కానీ, అప్పటిదాకా ఉన్న కాంగ్రెస్ నాయకులు కానీ చేతులు ఎత్తేసి హ్యాండ్స్ అప్ అని వాళ్ళే అనుకున్నారు తప్ప కేసీఆర్ను ఎదిరించిన సందర్భంలో, కేసీఆర్కు ధీటుగా నిలబడ్డ సందర్భం పోలే. ఆ సమయంలో వచ్చింది, ఏ సమయంలో ఎప్పుడు వచ్చామన్నది కాదు, ఏం చేశామనేది ముఖ్యం అన్నట్టు రేవంత్ రెడ్డి రావడం. ఆ తర్వాత అనేక విమర్శలు, ఆయన వచ్చినప్పుడు కూడా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇంట బయట గెలవడానికి 1 ఇయర్ పట్టింది. వివరంగా చెప్పాలంటే ఇంట గెలవడానికి అయితే 1 ఇయర్ కంటే పైకి టైం తీసుకున్నాడు. ఎట్లాంటి ఆయన వచ్చినప్పుడే కోమటిరెడ్డి వెంకటరెడ్డి 100 కోట్లు ఇచ్చి అక్కడి నుంచి డబ్బులు ఇచ్చి మీరు అధిష్టాన వర్గంగా దగ్గర పదవి కొనుక్కున్నారు, నిన్న మొన్న ఫిరాయించిన వాడికి ఈ పదవ అన్న మాట చూసాం మనం. అదే వెంకటరెడ్డి ఇప్పుడు వేణువాళ్ళ పొగుడుతున్నాడు, మన ముఖ్యమంత్రి, మా ముఖ్యమంత్రి బ్రహ్మాండంగా చేస్తున్నాడు రేవంత్ రెడ్డి అని పొగుడుతున్నాడు, చూస్తున్నాం మనం. అంటే ఎక్కడి నుంచి ఎట్టు వచ్చింది? ఒక్క కోమటిరెడ్డే కాదు, రాజగోపాల్ రెడ్డి కూడా ఇప్పుడు సన్నాయి నొక్కులు కాదు, డైరెక్ట్గా తిరగబడుతున్నా పట్టించుకోవడం రాజగోపాల్ రెడ్డిని కూడా. అట్లాగే అంతకుముందు జానారెడ్డి, లేకపోతే హనుమంతరావు ఇట్లాంటి వాళ్ళు వ్యతిరేకించిన సందర్భాలు ఉన్నాయి. జగ్గారెడ్డి లాంటి వాడైతే నేను ఇప్పుడు కాకుండా 10 ఏళ్ల తర్వాత నేనే ముఖ్యమంత్రిని, ఇంకో వచ్చేసారి అవుతా అంటే కానివ్వండి రేవంత్ రెడ్డి తర్వాత నేనే ముఖ్యమంత్రిని అనే మాట చూస్తున్నాం. అంటే కాంగ్రెస్లో ఏదైనా చెల్తుంది కదా. ఇట్లా జీవన్ రెడ్డి సంక్షోభం ఉంటున్నది చూస్తున్నాం. ఇవన్నీ ఇంతలో అంటే ఇప్పుడు జీవన్ రెడ్డి సంక్షోభం ఇప్పుడు చివరిది, ఇప్పుడు ఇక్కడ ఉన్న అందరూ క్లైమాక్స్ చేరుకుంటుంది అనుకుంటున్నాను. జీవన్ రెడ్డి రేవంత్ రెడ్డి నాయకత్వంలో మార్చేంత సీన్ ఏమి ఉండదు, కానీ తన భవిష్యత్తు నిర్ణయించుకునే సీన్ ఉంటుంది, అది వేరే మాట్లాడుకుందాం. కనుక ఇక్కడ చూసుకుంటే మనకు రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీ సాక్షిగా మాట్లాడిన సంగతి ఏంటంటే, పెద్ద ఎత్తున తొక్కుకుంటూ పోతా అంటే అదే చూస్తున్నాడు అంటుంది, ఏం తేడలేదు. మొదలు తన వాళ్ళని తొక్కుంటూ పోయిండు, తర్వాత ప్రతిపక్షాలను తొక్కుంటూ పోయిండు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిందంటే కేసీఆర్ లాంటి వాడి ఎత్తులు జిత్తులు అన్నీ కూడా రాజకీయ చాణక్యుడు అంటే అటువంటి వాడిని చాణక్యాన్ని కూడా పక్కన పెట్టి దూకుడుగా పోయి వాళ్ళ అధికారంలోకి వచ్చి 2.5 ఏళ్ళు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్నాడు. 3 నెలలు మొదటి విడిచిపెడతాం. ఈ దశలో రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు 2 రకాలుగా. ఒకటి అసహనం అనే ఒక మాట వస్తుంది. అసహనం ఎందుకు ఉంటుంది? అహంకారం, ఆ ఆత్మవిశ్వాసానికి అహంకారం పోయేకుంటుంది. ఎందుకంటే ఇప్పుడు ఇక్కడ పార్టీలో గెలిచిండు, పార్టీలో వరకు చెప్పి ఎదురు లేదు, కానీ పార్టీ వాళ్ళు ఇప్పటికి కూడా కొందరు గోతులు తీస్తున్నారు. అధిష్టాన వర్గం దగ్గరికి పోయి ప్రతిరోజు
ఏదైనా తన మీద చాడీలు చెప్తున్నట్టు తెలుస్తాను. కానీ అధిష్టాన వర్గం తన పట్ల ఉంటే, ఇప్పుడు తెలంగాణలో సామెత ఉన్నది, పటేల్ పట్టువారి నా పట్ల ఉంటే ఎట్లెట్లా కొడతావరో కొట్టడం కూడా అని ఒక సామెత ఒకటి ఉన్నది. అది పాపం ఆడవాళ్ళ మీద కాదు, ఎవరికైనా వస్తుంది. ఆత్మవిశ్వాసం ఎట్లా వస్తుంది అంటే వెనక డబ్బాన్ని ఉండాలి, అధికార బలం అని ఉండాలి. ఈ రెండు ఉన్నాయి అంటున్నాను రేవంత్ రెడ్డికి. ఒకటి అధికార బలము, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నాం. రెండవది ముఖ్యమంత్రిగా ఉండడానికి అవసరమైన ఆర్థిక స్తోమత కూడా వచ్చేసింది. అంటే అది అవసరమైతే అధిష్టాన వర్గాన్ని కొంటాను అనే మాట కూడా మాట్లాడుతున్నాను. కొంటాను అన్నట్టే ఎవరికి చెప్పాలంటే ఏంది, రాహుల్ గాంధీ కుటుంబానికి, సోనియా గాంధీ కుటుంబానికి, ఇందిరమ్మ కుటుంబానికి ఒక 1000 కోట్లు మనం ఇవ్వలేమా, ఒక హెలికాప్టర్, ఒక మంచి విమానం కొనియలేమా అని మాట్లాడుతున్నారు. అంటే ఎక్కడికి వచ్చింది అంటే ఏదైనా సరే చేసి మనం అందరం కాంగ్రెస్ కార్యకర్తలు అనుకుంటే అన్నాడు మళ్ళీ. ఎందుకంటే రాజకీయ చాతుర్యం పెరిగింది రేవంత్ రెడ్డి. ఎందుకంటే ప్రభుత్వాన్ని దోచిస్తాం కదా అంటారు. ఇప్పటికే మన కేరళ ఎన్నికలకు 1000 కోట్ల రూపాయలు ఇప్పుడు పంపేసిండు. ఆల్మోస్ట్ ఈ కొన్ని సంక్షేమ పథకాలు డబ్బులు ఇచ్చేది కూడా పోయి పక్కన పెట్టి ఇప్పుడు రైతు బంధు కూడా ఆపేసిండు. దానికోసమైన మాట వస్తుంది కదా. కేరళ ఎన్నికల కోసం 1000 కోట్లు పంపిండు. కుటుంబానికి కూడా, అంటే పార్టీ నడపడానికి కూడా 1000 కోట్లు పంపిండు అనే మాట వస్తుంది. అది ఎంతవరకు నిజం వాళ్ళు చెప్పాలి. అట్లానే ఇప్పుడు అధిష్టాన వర్గంలో కొందరు పెద్దలు ప్రసన్నం చేసుకోవడం, వాళ్ళకు కూడా రేపు కేరళ ఎన్నికల్లో ముఖ్యమంత్రి కాబోయే అభ్యర్థిగా ఉన్న కేసీ వేణుగోపాల్ లాంటి వాడిని మరి ప్రసన్నం చేసుకోవడం కోసం కూడా డబ్బులు పంపారంటున్నారు. కేరళ ఎన్నికలు పెట్టుబడి పెడితే కదా, కేసీ వేణుగోపాల్ వాడుకోవచ్చు, డబ్బులు వాడుకోకపోవచ్చు, కానీ పెట్టుబడి పెడితే కదా. ఇవన్నీ ముందరికి వస్తున్నాయి. దీనిలో ఇంకొకటి ఉన్నది కూడా, వాళ్ళ అధిష్టాన వర్గం అంటే ఖర్గే, కేసీ వేణుగోపాల్, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ ఎట్లా ఉంటారు వాళ్ళ పైన. కనుక ఈ మొత్తం ప్రసన్నం చేసుకోవడానికి వీలుగా డబ్బుల సంచులు పోతున్నాయి, డబ్బుల మూటలు పోతున్నాయి. అధికారం కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదని ఒకవేళ ముఖ్యమంత్రిగా తీసేస్తే ఇక్కడ నడిపేవాడు ఎవడు? ఈ మాత్రం నడిపేవాడు లేడు. రేపు పొద్దున బజార్లో పడతాం కదా అనే మాట కూడా అధిష్టాన వర్గానికి కొంత బలంగా ఉన్నది. మొన్నటిదాకా 2023 ఎన్నికల కన్నా ముందు కేసీఆర్ కొన్ని పాటలు పాడేవాడు. ఏమనంటే ఈ కాంగ్రెస్ వస్తే ఏమవుతుంది, పొరపాటున కాంగ్రెస్ని గెలిపిస్తే ఏం చేస్తే ఏమవుతుందని చెప్పుకుంటూ వచ్చాడు. అవన్నీ నిజమే అవుతున్నాయి. హామీలు గంగర కలుస్తాయని ఇతరత్ర అన్నీ పోతే అని చెప్పుకుంటూ వచ్చింది కదా. ఇవన్నీ నిజమే అవుతున్నాయి. ఇప్పుడు దానిలో భాగంగానే ఇప్పుడు ఏం జరుగుతుందంటే, ఒకవేళ ఈ ఒకటి ఆయన అన్నది జరగంది ఏంటంటే, అధిష్టాన వర్గం ముఖ్యమంత్రులను 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణులాగా మార్చేస్తుంది అన్నమాట అన్నాడు. కానీ అది కాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే తప్పనిసరిగా రేవంత్ రెడ్డి అవసరం అధిష్టాన వర్గం, అధిష్టాన వర్గానికి రేవంత్ రెడ్డి అవసరం ఉన్నది. ఈ రెండు చూస్తున్నామా, ఈయన కావాలి వాళ్ళకి, ఈయన కావాలి. కనుక ఇవాళ ఈ మొత్తం మాటల వెనుక నేను మారను ఉంటాను అనుకునేది. కానీ అన్నిటికంటే ఏంటంటే ప్రతిపక్షాల మీద పడ్డదానికంటే రేవంత్ రెడ్డి మాటలు అనేవి కూడా తన స్వపక్షం మీద కూడా ఉన్నది అంటున్నాను. స్వపక్షంలో గోతులు తీస్తుంది కనుక వాళ్లకు హెచ్చరిక, పరోక్షంగానేమో తన పార్టీ వాళ్ళకి హెచ్చరిక, ఇది ప్రత్యక్షంగానేమో ప్రతిపక్షాలకు హెచ్చరిక. ఇంక్లూడింగ్ కలిసి రండి, మీరు కలిపి కట్టుగా వస్తే కూడా నేను తొక్కుకుంటూ పోతా అంటున్నాడు. అంటే ఇంక్లూడింగ్ బీజేపీ, బీఆర్ఎస్ని హెచ్చరిస్తున్నాడు. అదే సమానంగా తన పార్టీ వాళ్ళని కూడా హెచ్చరిస్తున్నారు. ఇది ఎంతవరకు పోద్దు తెలియదు. కానీ ఏది అధికారం శాశ్వతంగా, అది ఎవరు శాశ్వతంగా, ఆ పాట కూడా వాడిండు కదా. ఇప్పుడు పోతనామాత్యులు ఏమన్నారు, అది కేటీఆర్ ఆ పాట వినిపించింది కూడా, పద్యం వినిపించింది కూడా, కారే రాజులు రాజ్యం అని చెప్పి మరి అందరూ ఎంతోమంది పోయిండ్రు. కానీ ఏమైంది అనే మాట వచ్చింది కనుక రేవంత్ రెడ్డి కూడా ఈ మధ్య తత్వం బోధపడ్డది. చిన్న వయసులో పదవి వచ్చిందనే ఒక ఉన్నది. దాన్ని ఎట్లా నిలబెట్టుకుందామంటే 2 రకాలుగా, డబ్బుతోని, అధికార బలంతో, మాటల చాతుర్యంతో, ఇవన్నీ ఉన్నాయి కనుక రేవంత్ రెడ్డి ఇప్పుడు సక్సెస్ఫుల్ పొలిటీషియన్గా మనం గమనించవచ్చు. సమస్య లేదు. ప్రజల్లో వైఫల్యం కావచ్చు, కానీ 2029లో నేను తొక్కిపోతా అని అంటే మాత్రం అహంకారం కిందికి వస్తుంది. గతంలో కేసీఆర్ గారు కూడా ఈ తెలంగాణ సమాజంలో నేను తప్ప ఇంకొకటి దిక్కులేడు అనుకున్నాడు. ఏమైంది చూసినాం కదా. మొదటిసారి గెలిపించారు, రెండోసారి మంచి బెంజాటి ఇచ్చారు, మూడోసారికి ఎక్కడ ఉంచారు అక్కడ ఉంచారు. తెలంగాణ ప్రజలు ధిక్కార స్వరాన్ని వినిపిస్తారు. ఎప్పుడు అహంకారాన్ని సహించరు, అవినీతిని సహిస్తారు కానీ అహంకారాన్ని సహించరు. కనుక ఈ అహంకారం మితిమీరితే, అహంకారం కాస్త అహంభావంగా మారితే తప్పనిసరి కరుగాల్చి వాత పెట్టే సమాజం తెలంగాణది. చూద్దాం ఏం జరుగుతుందో. ఆయన ఆత్మవిశ్వాసం అహంకారంగా మారితే అది గెలుస్తుందా, లేకుంటే ఆత్మవిశ్వాసమే సరిగ్గా ఉండి మళ్ళీ గెలుస్తారా అనేది 2029, 28 చివరి 29 ఎన్నికలు గెలుస్తారు. చూద్దాం ఏం జరుగుతుందో. రేవంత్ రెడ్డి మాటలు మాత్రం ముగ్గురికి హెచ్చరిక. ఒకటి బీజేపీ, బీఆర్ఎస్, తన పార్టీ వాళ్ళకు కూడా హెచ్చరిక అని అనుకుంటున్నాను. చూద్దాం ఏం జరుగుతుంది.